హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, నోటిఫికేషన్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను ప్రీవియస్గా పెట్టిన ఏ వీడియోస్లో అయినా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు అప్కమింగ్ జాబ్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఒక వీడియో అయితే చేస్తాను, లేదైతే మీకు కామెంట్ బాక్స్లో రిప్లై అయితే ఇస్తానండి. నెక్స్ట్ చూసుకోండి, DRDO రిక్రూట్మెంట్ 2024 అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ITI బేస్ మీద అండి. మీకు క్వాలిఫికేషన్ ITI ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. 10th+ ITI అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా దీనికి వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 నుంచి 33 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోని చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. అంతేకాకుండా మిగతా డీటెయిల్స్ అన్ని ఈ వీడియో అయితే నేను చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేమ్ ఆఫ్ ద పోస్ట్ DRDO ITI అప్రెంటిస్ వేకెన్సీ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. అండ్ పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 8/1/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండ్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 60 వేకెన్సీ వరకు మనకి రిలీజ్ చేశారు. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, Defense Research and Development Organization DRDO has given a notification for the recruitment of ITI apprentice. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఏం చెప్తున్నానంటే DRDO అయితే మనకి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో అండ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే నోటిఫికేషన్ అనేది ఒకసారి పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకోవాలని అయితే క్లియర్గా చెప్తున్నారండి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ మీరైతే అప్లై చేసేసుకోండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 27/1/2024 మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ మీరైతే ఎప్పుడైనా ఏ అప్లికేషన్ అయినా సరే డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి దాటాయంటే మీరైతే అప్లై చేసుకోలేరు. అంతేకాకుండా లాస్ట్ కొద్దీ సర్వర్ అనేది స్లో అవుతూ ఉంటుంది, లేదంటే సమ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్లికేషన్ అనేది మీరు వీలైనంత తొందరగా చేసేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలు. మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంకి మీకు 18 సంవత్సరాలు వచ్చి ఉండాలండి. అంతేకాకుండా 27 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 27 సంవత్సరాల లోపు అయితే మనకి ఉండాలని అయితే ఇచ్చారు, విత్ ఏజ్ లిమిట్తో కలుపుకొని, అంటే ఏజ్ రిలాక్సేషన్ అన్ని కలుపుకొని. అంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫర్ OBC కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ OBC అంటే OC కానీ BCలో ఏ కేటగిరీ అయినా సరే మీరైతే 30 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ SC ST వాళ్ళకి వచ్చేసి 32 సంవత్సరాలు అయితే ఇచ్చారండి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 37 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ప్రతి ఏజ్ లిమిట్ అయితే ఉన్నాయండి, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ కేటగిరీలోకి వస్తారు అండ్ మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుందో మీరైతే చెక్ చేసుకోండి. లేదు ఇంకా మీకు డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో అయితే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ITI రిలవెంట్ ట్రేడ్స్. మీకు ITIలో మనకి చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయండి. దాంట్లో వచ్చేసి మనకి ఈ జాబ్కి సంబంధించి అంటే DRDO అప్రెంటిస్కి సంబంధించి ఏ ITI అయితే మీకు సూట్ అవుతుంది అనేది నేను ఇక్కడ చెప్తాను, ఒకసారి చూడండి వేకెన్సీస్ దగ్గర. అండ్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th+ ITI అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. నేను చూడండి, కార్పెంటర్ అంటే మనకి ఇది వచ్చేసి మెకానికల్ రిలేటెడ్ జాబ్ అంటే కార్పెంటరీ అనేది. ఇది వచ్చేసి మీరైతే ITIలో ఒక ట్రేడ్. అంతేకాకుండా కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ డ్రాఫ్ట్ మ్యాన్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, మెషినిస్ట్, ఇంకా ఇక్కడ మనకి చాలా రకాల వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒకసారి చూడండి, మెషినిస్ట్ అండ్ మెకానిక్ అండ్ టర్నర్, వెల్డర్, ఇవి వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ప్రిఫరెన్స్ అనేది అడుగుతుంది, మీరు ఒకసారి క్లియర్గా చూసుకొని మీరు ఏ సెక్టర్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికైతే అప్లై చేసుకోండి. అండ్ ప్రతిదీ మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేయండి. మీరు అంటే స్పీడ్గా చేయడం కాదు, స్టెప్ బై స్టెప్ చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని మీరైతే ఎప్పుడైనా అప్లికేషన్ అనేది చేయండి. అండ్ అంతేకాకుండా రీసెంట్గా రిలీజ్ అయిన RRB ALPకి సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా అప్లై చేసినట్లయినా లేదంటే అప్లై చేసుకోవాలనుకున్నట్లయినా అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఎప్పుడు పెడుతూ ఉంటాను. ఆ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా RRBకి సంబంధించి ఫుల్ జాబ్ ప్రొఫైల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇచ్చాను. అండ్ అది కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రీడ్ ద ఫుల్ నోటిఫికేషన్ బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్.
నేను చెప్తున్నా అంటే ఎవరికైతే ఈ నోటిఫికేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి డీటెయిల్డ్గా చదివి అప్పుడైతే మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లై చేసుకోండి అయితే చెప్తున్నారు. అండ్ మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను బ్లూ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు ఆ నోటిఫికేషన్లో ప్రతి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఎంత పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ ఉంటుంది, లేదంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ అప్రెంటిస్ అది, లేదంటే మీకు శాలరీ ఎంత ఇస్తారు, ప్లే ఆఫ్ అలవెన్స్ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ డీటెయిల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి మీకు చెప్తాను. ఇక్కడ నేను బ్లూ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఆటోమేటిక్గా మొబైల్లో అనేది నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది ఏ నోటిఫికేషన్ అయినా మనం పెట్టే వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా మీ మొబైల్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ చూడండి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది. అండ్ ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ మనకి నేను ఏమైతే చెప్పానో అదే ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా డీటెయిల్గా ఉంటుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎవరెవరికి ఎంత ఏజ్ లిమిట్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ప్రతిదీ అయితే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. శాలరీ విషయం ఏంటి, అసలు ఎంత ఆఫ్ పీరియడ్ మనకి ఈ అప్రెంటిస్ అనేది ఉంటుంది, ఇక్కడ ప్రతిదీ మెన్షన్ చేశారు. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి డీటెయిల్ నోటిఫికేషన్. మీరు ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కూడా మీకు డౌన్లోడ్ ప్రాసెస్ అనేది మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఇంకా తెలియనట్లయితే ఒకసారి చూడండి, మళ్ళీ వీడియో ఒకసారి బ్యాక్ చేసి చూడండి. మనకి ఏం లేదు, అక్కడ నేను బ్లూ మార్క్ అండర్లైన్ చేసిన క్లిక్ చేయండి. మీకు అలా తెలియనట్లయితే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే వెంటనే మొబైల్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు అప్డేట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఇక్కడ చూడండి బ్లూ మార్క్ అండర్లైన్ చేసాం కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాన్ని క్లిక్ చేయడం మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫీ పేమెంట్ వచ్చి మనకి ఇందులో ఏమైతే మెన్షన్ చేయలేదు కాబట్టి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇక్కడెక్కడ ఫీ పేమెంట్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డిఆర్డిఓకి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డే టు డే అప్డేట్స్ ఇక్కడ నేను బ్లూ మార్క్ని అండర్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే డే టు డే అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి. అంటే ఏం లేదండి, మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో అవన్నీ మీ మొబైల్ అయితే తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డిఆర్డిఓకి సంబంధించి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అంతేకాకుండా ఇంకో వీడియో తయారు చేయడానికి నేనైతే ప్రయత్నిస్తానండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకా డిఆర్డిఓ గురించి మొత్తం తెలిసింది అనుకుంటున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి డీటెయిల్స్ తెలిసాయి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాడు కూడా ఈ నోటిఫికేషన్ అనేది తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవి వచ్చేసి మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తాను. వాటిని ఫాలో అవ్వడం వల్ల అంటే యూట్యూబ్లో పెట్టడానికి కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ మీకైతే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో అయితే ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తానండి. అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.